అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఇంకేమన్నా? ఫుడ్ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఫుడ్ చెప్పాలంటే ఓవర్ రేటెడ్ దీంట్లో పర్టికులర్గా రుమటాలజీలో. ప్రీవియస్గా అంటే లైక్ 100-150 ఇయర్స్ బ్యాక్ రుమటాలజీ గురించి టెక్నాలజీ గురించి ఇంత ఐడియా లేనప్పుడు మెయిన్ రుమటాలజీ అంతా గౌట్ ఉండేదన్నమాట. సో ఓన్లీ గౌట్ అని అంటాం, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల వచ్చేది. సో అప్పుడు గౌట్ ఏమంటే ఫుడ్ ఇంపాక్ట్ చేస్తుంది. రుమటాలజీలో ఏదన్నా ఒక డిసీజ్ ఫుడ్ బాగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే అది గౌట్. సో గౌట్లో ఏమవుతుందంటే మనం తినే ఫుడ్ బట్టి బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ యూరిక్ యాసిడ్ వల్ల పెయిన్స్ వస్తాయి అన్నమాట, క్రిస్టల్స్ ఫామ్ అయ్యి. పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ప్యూరిన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఆల్కహాల్, ఇవి కొంచెం మనకు ఇంపాక్ట్ చేస్తాయి. కానీ వేరే డిసీజెస్ ఉన్నాయి అనేది తర్వాత ఇప్పుడు మోర్ దెన్ 100 డిసీజెస్ ఉన్నాయి రుమటాలజీలో. సో ఇవన్నీ మనకు అన్నిటికీ అంటే ఆ ఓల్డ్ ఇదే ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో ఆర్థరైటిస్ ఉందంటే ఖచ్చితంగా డైట్ చేయాలి, ఇది మానేయాలి, అది మానేయాలని. కానీ ఓవరాల్గా డైట్ గురించి వస్తే మెయిన్ తీసుకోవాల్సింది గుడ్ హెల్తీ ఫుడ్, టు బీ ఫ్రాంక్. అది దట్ అప్లైస్ టు ఎనీ డిసీజ్, ఏ డిసీజ్ అయినా కానీ ఫాలో కావాలా. అందులో పర్టికులర్గా మనకు రుమటాలజీలో కూడా అప్లికబుల్. అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా తినాలి. కొంచెం ఒకవేళ హెల్తీ ఫుడ్లో పర్టికులర్గా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటాం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత అవి రిచ్ ఉండే ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, పర్టికులర్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొంచెం హెల్తీ క్వాంటిటీలో తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం ఆక్సిడేషన్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి కొంచెం దానికి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అంతకుమించి వేరే పర్టికులర్ ఫుడ్ గురించి అయితే ఏం లేదు రుమటాలజీలో. నమస్తే సార్. నమస్తే వసంత గారు, చెప్పండి సార్. అది ఆర్ఏ ఫ్యాక్టర్ ఉంది కదా? ఆర్ఏ ఫ్యాక్టర్ ఉంటుంది, యా. దాన్ని టెస్ట్ చేపిస్తే నాకు 50 వచ్చింది సార్. అది ఓకే. అది మరి తగ్గాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు రిపోర్ట్ ఒక్కదాన్ని బట్టి మనకు జబ్బు ఉందని చెప్పుకోవడానికి లేదనమాట. ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అది ఆ టెస్ట్ మనకు దాదాపు 80 ఏళ్ల కింద కనుక్కోయింది. కానీ ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారము ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిసే కాకుండా చాలా రకాల వ్యాధుల్లో కూడా అది పాజిటివ్ వస్తుంది. అండ్ 5% అంటే 100 మందికి ఆర్ఏ టెస్ట్ పాజిటివ్ వస్తే ఒక 5-10 మందికి ఏ రకమైన జబ్బు ఉండకపోవచ్చు, జస్ట్ ఊరికే అట్లా పాజిటివ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు డిసీజ్ ఉందని అనుకోవడానికి లేదు. డిసీజ్ ఉంది అంటే కీళ్ళ నొప్పులు ఉండి ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా ఉంది అంటే అప్పుడు డిసీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆర్ఏ ఫ్యాక్టర్ ఉంది. మీరు ఎక్కడ ఉంటారు? నంద్యాల. ఓకే. సో ఇప్పుడు ఏమంటే దానికి అదొక డిసీజ్ అని డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ని మామూలుగా మనం అంతా ఏమనుకుంటామంటే ఇప్పుడు షుగర్ లాగా ఆలోచిస్తాం. షుగర్ ఉంది, 300 వచ్చింది, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని మనం అనుకుంటాము. ఆర్ఏ కూడా అంతే, మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనుకుంటాం. కానీ యాంటీబాడీస్ అనేవి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ యాంటీబాడీస్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ చాలా మందిలో యాంటీబాడీ నెగిటివ్ అవ్వదు, అట్లే ఉంటుంది అనమాట. మనం వాడే ట్రీట్మెంట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమంటే వాట్ ఎవర్ ఆర్ఏ ఫ్యాక్టర్ వల్ల కానీ ఆ జబ్బు వల్ల కానీ మనకు ఏదైతే బాడీ అఫెక్ట్ అవుతుందో, జాయింట్స్ అది డ్యామేజ్ అవుతాయో, ఆ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి జబ్బును కంట్రోల్ చేస్తాం మెడిసిన్తో. అండ్ ఇంకోటి ఏమనుకుంటారంటే చాలామంది, అవును ఇవి మనకు పెయిన్స్ ఉన్నదానికి మనం మెడిసిన్ వాడుతున్నాము, ప్రాబబ్లీ పెయిన్ కిల్లర్ ఇస్తున్నారేమో అని అనుకుంటాం అనమాట. మ్యాక్సిమం ఇచ్చే మెడిసిన్లో పెయిన్ కిల్లర్ మ్యాక్సిమం ఇవ్వమన్నమాట. ఇప్పుడు ఉన్న కరెంట్ మనకు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్లో చాలా కొద్ది పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇస్తాం. అది కూడా ఎప్పుడంటే ఒక్కొక్కసారి ఎంత మెడిసిన్ వాడినా ఒక్కొక్కసారి పెయిన్ ఎక్కువ రావచ్చు కాబట్టి అట్లా టైంలో వేసుకోమంటాము. అండ్ ఇంకొకటి స్టెరాయిడ్ గురించి. స్టెరాయిడ్ ఏమంటే ఈ రుమటాలజీలో వాడే మెడిసిన్స్ టైం పట్టవచ్చు, మెడిసిన్ పని చేయడానికి ఒక్కొక్కసారి 2-3 months టైం పట్టవచ్చు. ఆ లోపల ఈ బాధ ఏదైతే ఉంటుందో డిసీజ్ వల్ల వచ్చిన దానికి ఆ పీరియడ్లో అంత ఇమ్మీడియట్గా పనిచేసేది స్టెరాయిడే మాత్రమే. కాబట్టి కొన్ని రోజులు ఒక 1 month, 2 months, 3 months వేరే మెడిసిన్ పనిచేసేదాకా కొంచెం స్టెరాయిడ్ ఇచ్చి వేరే పని చేసే కొద్దీ దాన్ని తగ్గించేస్తాం. యా. సో ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గించుకోవడం అనేది ఉండదు. కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ అంటే 20% అంటాం, అవుట్ ఆఫ్ 100 ఒక 20-30 మెంబర్స్కి డిసీజ్ బాగా కంట్రోల్ ఉంటే ప్రాబబ్లీ ఏదో ఒక రోజు
డిసీజ్ సైలెంట్ అవ్వచ్చు అనమాట. అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే తర్వాత ఫస్ట్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది, పెయిన్స్ అలాగే ఉంటాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చినా కూడా పెయిన్స్ ఉంటాయి అనమాట. సో అదొక మార్కర్ అంటాం. జస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ లేకపోతే యాంటీసీసీపీ కానీ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి అంటే డిసీజ్ ఉందని చెప్తుంది, కానీ దాన్ని వాల్యూ పెరిగింటే మనకు జబ్బు ఎక్కువైందని, తగ్గింటే తగ్గిందని కాదు. అది ఎక్కువ మనకి ఈఎస్ఆర్ సిఆర్పి అనే టెస్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు డిసీజ్ ఎంత సివియర్గా ఉంది అనేది ఈఎస్ఆర్ సిఆర్పి వాల్యూస్ వల్ల, ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటే డిసీజ్ యాక్టివిటీ ఎక్కువ ఉందని, తక్కువ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉందని మనం జనరల్గా మానిటర్ చేసుకుంటాం. ఓకే సార్. నేను ప్రెజెంట్ హెచ్సిక్యూ వాడుతున్నాను సార్, ఓమ్నికాటిల్ 2 వాడుతున్నాను. ఓమ్నికాటిల్ స్టిరాయిడ్, ఓమ్నికాటిల్ ఎక్కువ వాడకూడదు, టెంపరీగా వాడుకోవచ్చు. నేను ఇందాక అన్నట్లు 2 months 3 months మ్యాక్సిమమ్. కానీ లాంగ్ టర్మ్లో ఆ స్టిరాయిడ్ వాడడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా వేరే మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే హెచ్సిక్యూ కూడా మైల్డ్ డ్రగ్ అంటాం, అంటే వెరీ లైట్గా పనిచేసే మెడిసిన్ అనమాట. దాంతో ఫుల్ మనకు కంట్రోల్ అయిపోతుంది డిసీజ్ అనుకోవడానికి లేదు. సో హెచ్సిక్యూ వాడితే కూడా నొప్పులు అలాగే ఉన్నాయి, స్టిరాయిడ్ కంటిన్యూ వాడాల్సి వస్తుంది అంటే దానికి తగ్గిన మెడిసిన్ మళ్ళీ మనం వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, డిమార్ట్స్ అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ రుమాటిక్ డ్రగ్స్ అని, ఆ మెడిసిన్ వాడుకోవాలి. హలో సుజాత గారు, చెప్పండి సార్. నాకు ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, స్పాండిలైటిస్ ఉంది. స్పాండిలైటిస్ అంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నారా లేదా ఏ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నారా? మెడ నుంచి ఉంది సార్, డబుల్ సైడ్ స్పాండిలైటిస్ అన్నారు. ఓకే, దాని నుంచి పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్ మెడ నుంచి హ్యాండ్ వరకు పెయిన్ వస్తుంది, వేళ్ళు కూడా ఒక్కొక్కసారి వంగడం లేదు. ఓకే, ఏం చేయమంటారు సార్ దీనికి? మీకు మోస్ట్లీ డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. మనకు స్పైన్ నుంచి మొత్తం చెయ్యి అంతా లాగుతూ ఉంది, గుంజుతూ ఉంది అంటే యూజువల్గా అది మనకు డీజనరేటివ్ కండిషన్ అంటాం. అంటే ఏజ్ రిలేటెడ్ కొన్ని మనకు బాడీ పార్ట్స్ వీక్ అవ్వడము, కొంచెం అరిగిపోవడం ఇట్లా జరుగుతుంటాయి కదా, అలాగనమాట. ఏజ్ ఎంత మీది సుజాత గారు? చెప్పండి సార్. మా ఏజ్ 61 సార్. సో 61 కాబట్టి ఈ ఏజ్లో మీరు చెప్పే లక్షణాలకి అది డిసీజ్ కాదు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. మోకాళ్ళు ఎట్లా అరుగుతాయో అదే రకంగా స్పైన్ కూడా మనకు కొంచెం అరగడం జరుగుతుంది అనమాట. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. సో ఎయిదర్ మీకు నియర్ బై ఫిజిషియన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ, ఎక్కడ ఉంటారు మీరు సుజాత గారు? అనంతపూర్ సార్. అనంతపూర్లో న్యూరో ఫిజిషియన్ కానీ ఒకసారి ఫిజిషియన్ కానీ కలిస్తే దానికి మెడిసిన్ ఇస్తారు. కానీ మెడిసిన్ కంటే కూడా ఎక్సర్సైజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మీ కండిషన్కి. ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ మజిల్స్ బోన్స్ ఏవైతే పక్కన వీక్ అయ్యి ఉంటాయో వాటిని మనం కొంచెం కంట్రోల్ చేసుకుని, అంటే వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలన్నమాట. వాటికి ఆ మజిల్కి స్ట్రెంగ్త్ పెంచితే కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఫిజియోథెరపీ రెగ్యులర్ చేసుకోండి, ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ ఎక్సర్సైజెస్. టెంపరీగా కొంచెం మెడిసిన్తో దాన్ని మీకున్న కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి మెడిసిన్ కూడా వాడండి. ఒకసారి న్యూరో ఫిజిషియన్ని కలిస్తే బెటర్. అనంతపూర్లో ఆల్మోస్ట్ 5-6 న్యూరో ఫిజిషియన్స్ ఉన్నారు ఇప్పుడు. ఎవరినైనా కానీ కలుద్దారు, ఇబ్బంది లేదు. న్యూరో ఫిజిషియన్ కలవమంటారు. బెటర్ న్యూరో ఫిజిషియన్. హలో దీపిక గారా? అవును సార్. చెప్పండి దీపిక గారు. సార్ నాకు కాళ్ళు చేతులు బాగా నొప్పి ఉంటాయి సార్, మరి జాయింట్స్ పెయిన్ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. ఎప్పటి నుంచి ఉన్నాయి అలాగా? సార్ ఒక 5-6 months గా ఉన్నాయి సార్. లైట్ గా వచ్చేవి అప్పుడప్పుడు. ఇప్పుడు ఏమంటే బాగా సివియర్ గా అయినాయి సార్. నైట్ నిద్ర కూడా ఉండదు సార్ ఆ పెయిన్స్ తోని. రవీణ గారు కొంచెం మ్యూట్ లో పెడతారా? మీది వాయిస్ డిస్టర్బ్ చేస్తాం. చెప్పండి దీపిక గారు. అదే సార్, నైట్ కూడా నిద్ర ఉండట్లేదు సార్, చాలా పెయిన్స్ వస్తున్నాయి సార్. చేతి వేళ్ళు కూడా కొంచెం బెండ్ చేస్తే కూడా బాగా నొప్పి వస్తున్నాయి సార్. సో ఆర్థరైటిస్ ఉన్నట్టుంది మీకు. ఏ టైప్ ఆర్థరైటిస్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి టెస్ట్ చేసుకుని 5 months అయింది టెస్ట్ చేయించుకున్నాం సార్. చేయించుకుంటే ఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అన్నారు సార్. మెడిసిన్ వాడుతున్నారా మరి? అవును సార్. మరి వాడుతుంటే తగ్గాలి, లేదంటే మెడిసిన్ చేంజ్ చేయాలి తగ్గట్లేదంటే. తగ్గాలి అంటే తగ్గట్లేదు సార్. కొంచెం వాడినప్పుడు బానే ఉంటుంది, 1-2 days మానేసినా మళ్ళీ వస్తున్నాయి. అదే అది ఇప్పుడు దీన్ని మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం లాగా చూడాలి అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ రొమటాలజీకి వేరే డిసీజెస్కి ఇప్పుడు
మనకి ఇంపార్టెంట్ ఏమంటే రుమటాలజీలో మెయిన్ ప్రాబ్లం ఏమంటే మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం ఉన్న జబ్బులన్నీ దీర్ఘకాలికంగా ఉండే జబ్బులు. అంటే మనం ఏదో ఒక 10 days 1 month వాడితే తగ్గిపోతుంది అనుకోవడానికి లేదు. కొన్ని ఉంటాయి అలాగా, కొన్ని డిసీజెస్ ఉంటాయి, కానీ మ్యాక్సిమమ్ లాంగ్ టర్మ్లో మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండే జబ్బులే ఉంటాయి అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్ ఎట్లా మనం వాడతాము రెగ్యులర్గా, రుమటాలజీ కూడా అలాగే వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మీకు ఇప్పుడు ఉండే బాధ, పెయిన్, ఆ నొప్పి తెలుస్తూ ఉంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి. కానీ అది పెయిన్ కిల్లర్ వాడినా తగ్గుతుంది. కానీ రుమటాలజీ మెడిసిన్ ఎందుకు వాడాలి అంటే లాంగ్ టర్మ్లో పెయిన్ కిల్లర్ కానీ స్టిరాయిడ్ కానీ వాడకూడదు అనమాట, వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రుమటాలజీ మెడిసిన్స్ కంటిన్యూగా వాడుకోవచ్చు, ఏళ్ల తరబడైనా వాడుకోవచ్చు. అఫ్కోర్స్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ వాడుకుంటాయి, రెగ్యులర్గా చెక్ చేసుకుని డాక్టర్ సూపర్విజన్లో వాడుకోవాలన్నమాట. సో మనకు వాడుతుంటే కంట్రోల్లో ఉంటుంది, వాడకపోతే మళ్ళా మొదటికి వచ్చినట్లు అనిపించేస్తుంది. సో ఖచ్చితంగా మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ ఉంటారు దీపికా గారు? సార్ కర్నూలు సార్. కర్నూలేనా? ఒకసారి వీలైతే ఒకసారి చూపించండి, మెడిసిన్ ఏమైనా చేంజ్ చేసి చూడొచ్చు మనం ఒకసారి. శారదా గారు సార్. నమస్తే సార్. నమస్తే శారదా గారు, మీరే లీడ్ తీసుకోవాలి. చాలా మందికి అడగాలంటే కూడా కొంచెం మొహమాటం ఉండొచ్చు, మాట్లాడాలంటే భయం ఉండొచ్చు. సో మీరు కొంచెం నా వల్ల ఏం చేయమన్నారో, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను సార్. మీరు రెగ్యులర్ పేషెంట్ లాగా ఇన్నేళ్లు మీరు అనుభవించినది ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మంచిదే. లేదా మీరు ఏదైనా నాకు ప్రశ్నలు వేస్తే ఆన్సర్ ఇవ్వగలను, లేదు నన్నే చెప్పమన్నారంటే చెప్తాను. అదే అంటారు కదా, తెలుగులో సామెత ఉంది కదా, కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ ఎక్కువ ఎక్స్పీరియన్స్. మీ అనుభవాల ముందు మేము ఎంత సార్, మీరు ఎంతమందో పేషెంట్లను చూస్తుంటారు. చెప్పండి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 15 members వింటా ఉన్నారు లైవ్ గా. ఒక రుమటాలజీ పేషెంట్ గా మీరు చాలా లాంగ్ టర్మ్, ఆల్మోస్ట్ ఏళ్ల తరబడి మీరు ఇవన్నీ దాటుకొని వచ్చినారు. సో నొప్పి అనుభవించినారు, డాక్టర్లు చాలా మందిని కలిశారు, బాధలు పడ్డారు, అండ్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చూశారు. సో మీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పేషెంట్, అంటే రెండు మంచి చెడు రెండు ఉన్నాయి, మందులు వాడడంలో మంచి ఉంది చెడు ఉంది. మీ ఎక్స్పీరియన్స్ రెండు షేర్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకు కూడా అది కొంచెం యూజ్ కావచ్చు. సార్ నాకు గత 35 years నుంచి ఉంది సార్ నాకు రొమటైడ్. చాలా మీరు అన్నట్లుగా రకరకాల డాక్టర్లు, చాలా డాక్టర్లను చూశాను. ఆఖరకు యునాని, హోమియోపతి, యునాని అన్ని కూడా చూశాను. నా కాళ్ళు చేతులు కూడా వంకర్లు పోయినాయి సార్, ఆల్రెడీ కాళ్ళు వేళ్ళు వంకర్లు పోయినాయి. మీకు వీడియోలో రమ్మంటే వచ్చి చూపిస్తాను. ఓకే, చూపియండి, ఇబ్బంది లేదు, వీడియోలో వచ్చి చూపించండి, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇట్లా నా చేతులు ఇట్లా వంకర్లు పోయినాయి సార్. ఇది కాలి వేళ్ళు కూడా సేమ్ అట్లాగే వంకర్లు పోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా పడినాను సార్. చాలా స్టెరాయిడ్స్ వాడాను. వాపులు ఉన్నాయి సార్, కాళ్ళు చేతులు అన్ని వాపులు, బాగా వాపులు వచ్చినాయి సార్ నాకు. అవన్నీ కూడా అన్ని దాంట్లో ఫుడ్ కూడా ఏ ఫుడ్ తింటే పట్టదు, ఏ ఫుడ్ తినకుంటే పడదు అని చాలా రకాలుగా. దీపికా గారు కొంచెం మ్యూట్ చేయరా. రైట్, ఇబ్బంది పడ్డాను సార్ నేను. ఓకే, చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాను. చాలా ఫుడ్లు మానేశాను. నోరు తడి ఆరిపోవడం అనేది ఎక్కువగా, బాడీ ఎండిపోవడం, నోరు తడి ఆరిపోవడం అనేది చాలా ఎక్కువ జరిగింది సార్ నాకు. ఓకే, అది మెథడెక్స్, తర్వాత స్టెరాయిడ్స్, చాలా టాబ్లెట్స్ కూడా యూజ్ చేశారు డాక్టర్. ఇన్ని మందులు. ఇప్పుడు మెయిన్గా ఏమంటే రుమటాలజీ పేషెంట్స్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి జనరల్గా ఉండే అనుమానాలు, అపోహలు రెండే. ఒకటి, ఇప్పుడు 35 ఏళ్ళు, మీకు కూడా చాలా ఉన్నాయి, 35 ఏళ్ల నుంచి మందులు వాడుతున్నారు కదా, దీనివల్ల అంటే ఎంత అంటే జనాలు మామూలుగా, మీరు కూడా భయపడినారు, చాలా భయపడినారు మందుల గురించి, అయినా కానీ వాడుతూ ఉన్నారు. మధ్యలో లంగ్ ఇష్యూ వచ్చింది, అప్పటి నుంచి కొంచెం సిన్సియర్గా వాడుతూ ఉన్నారు. నేననేది ఏమంటే, మీరంతా భయపడి వాడాల్సిన, ఇంకా తప్పదు అనుకొని వాడుతున్నారు. సో మీరు భయపడినంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? నా క్వశ్చన్ డాక్టర్గా.
మీరు ఫస్ట్లో భయపడినంత సైడ్ లేదు సార్, ఎఫెక్ట్స్? నేను భయపడినంత అంటే నా కాళ్ళు చేతులు వంగిపోయి నేను బెడ్ రీడ్ అయిపోతానేమో, నేను ఇంకా నడవలేని స్టేజ్, నా పనులు నేను చేసుకోలేనేమో అని చాలా భయపడినాను సార్. భయపడినారు. కానీ నేను అలా బెడ్ రీడ్ అవ్వలేదు. మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ. మెడిసిన్ వల్ల మీరు భయపడినంత సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదు, నంబర్ 1. రాలేదు సార్. ఇంపార్టెంట్ మెసేజ్ మనం క్యారీ చేయాల్సింది ఏమంటే, ఎవరికైనా కానీ మెడిసిన్స్ అంటే ఎవరికైనా భయమే. ఎవరికైనా, ఇప్పుడు నేనైనా ఏదైనా వాడాలంటే 1-10 సార్లు ఆలోచిస్తా, ఎవ్రీబడి. కానీ అక్కడ మనకు ఒక డాక్టర్గా మేము మెడిసిన్ ఇచ్చేటప్పుడు మేము రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఆలోచిస్తాం. అంటే మెడిసిన్ ఇవ్వడం వల్ల వచ్చే రిస్క్ ఎంత, మెడిసిన్ వాడకపోవడం వల్ల వచ్చే రిస్క్ ఎంత, అంటే జబ్బు వల్ల ఎంత రిస్క్ ఉంది, మెడిసిన్ వల్ల ఎంత రిస్క్ ఉంది, ఆ రెండు ఒక బ్యాలెన్స్, అంటే ఒక తక్కడ వేసుకొని ఏది ఎక్కువ తక్కువ ఉంటుంది అనేది చూసుకొని, సో మెడిసిన్ వాడితే ఇంత పవర్ఫుల్ మెడిసిన్ వాడొచ్చా ఈ పేషెంట్లో, లేదా కొంచెం తక్కువ డోస్లోనే చేయొచ్చా అనేది మేము బ్యాలెన్స్ చేసుకొని ఇస్తాం. సో ఈవెన్ దానికైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా దాని రిలేటెడ్ కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ కానీ, రక్త కణాలు ఎట్లున్నాయి కానీ ఇలాంటివన్నీ చెక్ చేసుకొని వాడుతూ ఉంటాం అన్నమాట. సో మెడిసిన్ వల్ల చేయాల్సి వస్తుంది. అవును, మీకు తెలుసు. సో మెడిసిన్ అవన్నీ మీరు రెగ్యులర్ గా చేపిస్తారు కనుక మనకు తెలిసిపోతుంది. కానీ మేము పడే బాధల కన్నా మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ప్రాబ్లమ్స్ అంత తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే కొన్ని రోజులు వస్తాయి, తర్వాత తగ్గిపోతాయి సార్. అవి తర్వాత తగ్గిపోతాయి సార్. ఇప్పుడు నేను స్టెరాయిడ్స్ కొన్ని రోజులు వాడాను, దాని వల్ల నేను వెయిట్ కూడా పెరిగాను సార్. కానీ తర్వాత స్టెరాయిడ్స్ తగ్గించాక క్రమంగా వెయిట్ తగ్గుతుంది సార్ నాకు. అది సో టేక్ హోమ్ మెసేజ్ అంటే ఇదొక్కటని కాదు, రుమటాలజీ కాకుండా ఏ జబ్బు అయినా, కొంతమంది ఈవెన్ షుగర్ గురించి మందులు, బీపీ గురించి మందులు వాడాలన్నా కూడా భయపడే వాళ్ళు ఉన్నారనమాట. సో ఏ డిసీజ్ అయినా కానీ ఆ డాక్టర్ చదివిన చదువుకి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి కొంచెం వాల్యూ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ ప్రకారము మనం మెడిసిన్ వాడుకుంటే మ్యాక్సిమం హార్మ్ తగ్గించుకోవచ్చు. అవాయిడ్ చేయలేము, కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయలేము ఎవరు కూడా. కానీ ఆ వచ్చింది ఎంత సిగ్నిఫికెంట్, దానికి మళ్ళీ మనం మెడిసిన్ వాడాలా, వేరే చేంజ్ చేసుకోవాలా అనేది డాక్టర్తో డిస్కషన్ చేసి చేసుకోవాలి, నంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్, అండ్ ఇంకొకటి సెకండ్ ఇంపార్టెంట్, శారద గారు సార్ డాక్టర్ గారు చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినట్టు రెగ్యులర్ గా మనం వాడుతూ వాళ్ళ సలహాల మీద ఉంటే మాత్రం ఏం పెద్ద ప్రాబ్లమ్స్ కావు సార్. అంటే ఏజ్ రిలేటెడ్ గా నాకు అవుతుండొచ్చు, కానీ మా రెగ్యులర్ గా వాడి రెగ్యులర్ గా మనం అదే దాంట్లో ఉండి మనకి ఏం తింటే పడుతుంది, ఏం తినకుంటే పడదు, అవన్నీ మనమే అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు సార్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ షేర్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు అనమాట. యాక్చువల్గా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇండియాలో మనకు టైం తక్కువ, ఒక పేషెంట్కి మేము ఇవ్వగలిగే టైం చాలా తక్కువ ఉంటుంది. బయట అంతమంది వెయిటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ అంతసేపు పేషెంట్తో మాట్లాడలేకపోవచ్చు. సో వెన్ఎవర్ ఒక జనరల్ అడ్వైజ్ నాదేమంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు మీకు మేజర్ ఏం ప్రాబ్లం అంటే, ఒకటి డిసీజ్ గురించి ఉంటే, 2 మందుల గురించి కానీ ఏమైనా డౌట్లు ఉన్నవి, లేదా మందుల వల్ల వస్తున్న ప్రాబ్లము క్లియర్గా పిన్ పాయింట్గా డాక్టర్తో డిస్కస్ చేయగలగాలి. మేము కొన్ని అడగలేకపోవచ్చు. ఇప్పుడు కొన్ని డ్రగ్స్ కొన్ని ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వీక్లీ వన్స్ వేసుకునేది మిథోట్రెక్సేట్ అని ఉంటుంది, రెగ్యులర్గా చాలా మందికి ఇస్తాం మేము. అది కొంతమందికి పడదు. సండే ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. సో అట్లా ఇబ్బంది అడుగుతుంటాం మ్యాక్సిమం, దాని నుంచి ఏమన్నా ఇబ్బంది ఉందా అనే పాయింట్ రైజ్ చేస్తాం. కానీ ఒక్కోసారి ఆ బిజీలో మేము కూడా మిస్ కావచ్చు. కానీ పేషెంట్గా మీరు ఎవరైనా కానీ అంటే ఆ డాక్టర్ దగ్గర చెప్పగలగాల, ఈ టాబ్లెట్ నాకు పడట్లేదు, ఇబ్బంది అవుతా ఉంది అని మీరు చెప్పగలిగినప్పుడు దాన్ని డోస్ మార్చడమా, లేకపోతే అంటే మీరు చెప్పే కంప్లైంట్ బట్టి కంప్లీట్ మందులే మార్చాలా అనేది డాక్టర్ డెసిషన్ తీసుకుంటారనమాట. సో ఆ పాయింట్స్ మీరు డాక్టర్తో రేజ్ చేయగలగాల కన్సల్టేషన్ అప్పుడు. చేయలేనప్పుడు మీరు అనవసరంగా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇదొక్కటే మందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ మెడిసిన్ అనుకుందాం. టీబీకి ఎక్కువ లేవు మెడిసిన్స్, స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. మందులు పడకపోయినా ఆప్షన్ లేదు, అదే వాడాల్సిందే ఇంకా. కానీ వేరే కొన్ని మనము డిసీజెస్ తీసుకుంటే, సో వేరే ఇప్పుడు మన రుమటాలజీలో 4-5 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఏదో ఒక మెడిసిన్ పని చేస్తుంది, మీకు సెట్ అవుతుంది అనుకుని చేంజ్ చేస్తాం. అదే కాదు, షుగర్ మెడిసిన్స్ అయినా, బీపీ మెడిసిన్స్ అయినా, మీకు మందుల వల్ల ఇబ్బంది అవుతా ఉంది అన్నప్పుడు డాక్టర్తో డిస్కస్ చేయగలగాల.
డాక్టర్ కూడా సార్ దాని మందుల తగ్గట్టు వల్ల చేస్తారు. మాకు ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని మేము కనుక్కోగలగాలి సార్. అది అంటే ఏదైనా కానీ శారద గారు, ఈ ఇబ్బంది ఉంది నాకు అనే విషయం మీరు డాక్టర్కి చెప్తే అది మెడిసిన్ వల్ల వచ్చిందా, డిసీజ్ వల్ల వచ్చిందా, లేకపోతే సమ్ అదర్ రీజన్, వేరే రీజన్ వల్ల వస్తూ ఉందా అనేది డాక్టర్ డిసైడ్ చేసుకుంటాడు. చాలా మంది సార్ నేను చాలా మంది నాకు తెలిసిన పేషెంట్స్ అబ్జర్వ్ చేసి చెప్తున్నాను సార్, ప్రతిదీ దీని వల్లే మాకు వచ్చిందేమో అనే అనుమానం రావడానికి కూడా వాళ్ళకు చాలా టైం పడుతుంది సార్. అలా అబ్జర్వ్ చేయట్లేదు సార్, చేయలేరు. అందుకే ఆ పాయింట్ స్పెసిఫిక్గా రైజ్ చేస్తున్నాయి మీటింగ్లో. ఎందుకంటే అది ఇప్పుడు నా పేషెంట్స్ ఇప్పుడు మిథోట్రెక్సేట్ ఉన్నారు, మేము చెప్తాము, నేను చెప్తా వారానికి ఒకసారి వేసుకోమని మెడికల్ షాప్లో చెప్తాము. తర్వాత ఈవెన్ మెడిసిన్స్ కూడా అన్ని ప్రింట్ చేసి ఇస్తాము దానిపైన. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు, నేను మిస్టేక్ చేయొచ్చు, ఎక్కడ మిస్టేక్ జరిగినా కనీసం కవర్ చూసినా కూడా ఇది వారానికి ఒకరోజు ఆదివారం మాత్రం వేసుకోవాలనే ఐడియా రావాలని అన్నీ చేసినా కూడా కొంతమంది అది వీక్లీ వేసుకోకుండా పొరపాటున డైలీ వేసుకుంటారనమాట. మా అన్నయ్య సఫర్ అయ్యారు సార్, మీరు మొన్ననే చూసారు, డైలీ వేసుకొని బాగా సఫర్ అయ్యారు కదా. అలాగా డైలీ వేసుకొని ఇబ్బంది పడతారు. ఈవెన్ అది కూడా ఆ నోట్ల పుండ్లు వచ్చినప్పుడు స్టార్టింగ్ అది దీనివల్లనే అని కూడా మీరు అన్నట్లు పేషెంట్ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ అది డాక్టర్తో మనకు డిస్కస్ చేయగలిగితే ఇమ్మీడియట్గా దాని తగ్గట్టు ఏమన్నా డాక్టర్ తన ప్రాబ్లమా వేరే ప్రాబ్లమా డిస్కషన్ చేయగలరు అనమాట. అది డాక్టర్ కి చెప్పాలనేది మాకు ఆలోచన రావాలి సార్. చెప్పగలరు, మాకు ఆలోచన రావట్లేదు సార్, ఆ డాక్టర్ కి చెప్పాలి అనేది మాకు ఆలోచన రావట్లేదు. ఎందుకంటే ఈ టాబ్లెట్ మెథడెక్స్ వీక్లీ వన్స్ అది ఆ ప్రాబ్లము దానివల్ల అని మీకు అర్థమవుతుంది. నేను చెప్పట్లా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్తో డిస్కస్ చేస్తే అది దానివల్ల వచ్చిందా వేరే దానివల్ల వచ్చిందా డాక్టర్ డెసిషన్ తీసుకుంటాడు అంటున్నా. అంటే మీరు డాక్టర్గా అది కమ్యూనికేట్ చేయగలగాల. అరే ఈ మెడిసిన్ వాడిన తర్వాత నాకు కొంచెం ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది, జబ్బు వలన మెడిసిన్ వలన వేరే ప్రాబ్లమా అనేది డిస్కస్ చేయగలగాలి అంటున్నా నేను. పేషెంట్గా మీరు డిస్కస్ చేస్తేనే డాక్టర్కి మీకు ఆ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. సో అది ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డాక్టర్ దగ్గర ఉన్నా మీకున్న ప్రాబ్లమ్ని డైరెక్ట్ కాంటాక్ట్ డాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. మా ప్రాబ్లం కాదు అనుకుంటే, ఇప్పుడు ఇదే ఉంది నోట్లో అల్సర్స్ వచ్చినాయి, మిథోట్రెక్సేట్ వల్ల కాదు అనిపించినప్పుడు దాని తగ్గట్టు ఏంటి డాక్టర్కో లేకపోతే స్కిన్ డాక్టర్కో రిఫరెన్స్ చేస్తాం మేము. అట్లా అనమాట. అది అంటే ఫైనల్ పాయింట్ ఏమంటే మీరు డాక్టర్తో ఫ్రీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అంటున్నా. భయాలు, అనుమానాలు, అపోహలు అలాగే పెట్టుకుంటే అవి అట్లే ఉంటాయి జీవితాంతం. డిస్కస్ చేస్తే అక్కడ క్లియర్ అయిపోతుంది, మైండ్ ఫ్రీ అవుతుంది. మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే మెడిసిన్ అంత కాన్ఫిడెంట్గా వాడగలరు అనేది నా ఒపీనియన్. సార్ ఈ డిసీజ్ ఎందువల్ల వస్తుంది? జెనెటిక్ వల్ల కూడా రావచ్చా సార్? అది క్వశ్చన్ ఏదైనా కానీ ఫస్ట్ క్వశ్చన్ మనకు ఏదైనా డిసీజ్ ఉందని చెప్తే ఫస్ట్ డౌట్ వచ్చేది ఎందుకు వచ్చింది అనేది. సో ఇక్కడ మనకేమంటే టు బీ ఫ్రాంక్ ఎగ్జాక్ట్గా డెఫినెట్గా ఇది అన్నట్లా తెలియదు, కానీ ఒక థియరీస్ ఉన్నాయన్నమాట. ఒకటేమంటే మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. అది ఇదనే కాదు, రుమటాలజీ అనే కాదు, ఏ డిసీజ్ అయినా తీసుకోండి, జీన్స్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలంటే ఈవెన్ మలేరియా కానీ డెంగ్యూ కానీ వచ్చినా కూడా కోవిడే తీసుకోండి. కొంతమంది ఎందుకు సీరియస్ అయినారు, కొంతమంది ఎందుకు చాలా లైట్గా వచ్చింది కోవిడ్ కరోనా అంటే వాళ్ళ జీన్స్ అలాగ ఉన్నాయి అన్నమాట. ఆ జీన్స్ ఆ ఇన్ఫెక్షన్ని బాడీ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనే దాన్ని బట్టి డిసీజ్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. సేమ్ వే రుమటాలజీలో కొన్ని జీన్స్ ఉంటాయి, అట్ రిస్క్ జీన్స్ అంటాం. అంటే రిస్క్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది అంటాం, అది రిస్క్ అనమాట. కానీ స్మోక్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ వస్తుందా అంటే రాదు. సో అదొక రిస్క్ ఫ్యాక్టర్. సేమ్ వే కొన్ని రిస్క్ జీన్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ వల్ల వచ్చిన రిస్క్ జీన్స్ నుంచి. అవి తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యేదాన్ని బట్టి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మనకు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, తెల్ల రక్త కణాలు, దాంట్లో పర్టికులర్గా లింఫోసైట్స్ మేజర్ అనమాట అడాప్టివ్ ఇమ్యూనిటీకి. ఆ లింఫోసైట్స్ బాడీలో ఐడెంటిఫై చేస్తాయి. అంటే ఇప్పుడు అవి మన బాడీలో ఉండే లింఫోసైట్స్ బాడీ సెల్స్ అంటే మన బ్లడ్ సెల్స్, మన బ్రెయిన్ సెల్స్, మన జాయింట్లో ఉండే సెల్స్, ప్రతి ఒక్క సెల్ని అవి ఐడెంటిఫై చేసుకుంటాయి అన్నమాట. సో ఫారిన్ బి ఏమన్నా వస్తే బయట నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అవి అటాక్ చేస్తాయి. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఆర్మీ ఉంటుంది బార్డర్లో, ఆర్మీ ఐడెంటిఫై చూసుకుంటుంది అనమాట. ఐడి కార్డ్ చూస్తారు ఆర్మీ, ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఏదైనా వ్యాలిడ్ డాక్యుమెంట్ చూసి వీడు ఇండియానా లేకపోతే వీడు అవుట్ సైడ్ కంట్రీ వాడా అని ఎట్లయితే చూసుకుంటుందో సేమ్ వే ఇమ్యూన్ సిస్టము కొన్ని మార్కర్స్ ఉంటాయి సెల్స్కి.
ఆ సెల్ మార్కర్స్ చూసుకొని ఇది మన సెల్సా ఇవి, లేకపోతే ఫారిన్ బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా వైరస్ లాంటివి అని ఐడెంటిఫై చేసుకునే పని ఇమ్యూన్ సిస్టమ్. మనది అయితే అటాక్ చేయదు, మన బాడీది బయట నుంచి వచ్చింది అన్నప్పుడు అటాక్ చేస్తుంది అనమాట. సో అటాక్ చేసినప్పుడు మనకు ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది బాడీలో ఏదైనా కానీ. ఇప్పుడు మనం అనుకున్న ఎనీ ఇన్ఫెక్షన్ బాడీ అట్లా ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఈ రుమటాలజీ ప్రాబ్లమ్స్ పర్టికులర్గా ఇవన్నీ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. ఇందులో ఏమవుతుంది అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్కి తన భేదా తెలియదు. అంటే మన బాడీ సెల్ని ఫారిన్ సెల్ అనుకొని అటాక్ చేసేస్తుంది. సో పర్టికులర్గా జాయింట్స్ మీద అటాక్ చేస్తే మనకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. మీ కేసులో స్కిన్ సెల్స్ మీద అటాక్ జరగడం వల్ల స్కిన్ అంతా టైట్ అయిపోయి స్క్లెరోడెర్మా వస్తుంది. అలాగే లంగ్స్ మీద ఎఫెక్ట్ జరిగితే లంగ్ డిసీజు, లివర్ మీద జరిగితే లివర్ డిసీజు, కిడ్నీ, అంటే ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో దేని మీదైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే అది ఇమ్యూన్ సిస్టము మన సెల్స్ని మన సెల్స్ లాగా కాకుండా ఫారిన్ సెల్స్ లాగా తీసుకుంటుంది. జస్ట్ లైక్ టెర్రరిస్ట్స్. ఇప్పుడు టెర్రరిస్ట్స్ వాళ్ళు బయట కంట్రీ నుంచి ఎక్కువ మంది రారు, మ్యాక్సిమం మన వాళ్ళే మన మీద అటాక్ చేస్తారు. బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మన వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సేమ్ వే ఇమ్యూన్ సిస్టంలో మనకు ఇదేదైతే మన సెల్స్ అనేది అది డిఫరెన్షియేట్ చేయలేక మన బాడీని మనల్ని అటాక్ చేస్తాయి. మనం వాడే మెడిసిన్స్, ఇప్పుడు వాడే మెడిసిన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఇస్తామన్నమాట. సో ఆటోమేటిక్గా అది కంట్రోల్ చేసినప్పుడు కొంచెం మన బాడీ మీద ఎఫెక్ట్ కూడా అవి ఎంతైతే సివియారిటీ ఉంటుందో దాన్ని తగ్గడానికి ట్రై చేస్తాం. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి, రివర్సిబుల్ స్టేజెస్, ఇర్రివర్సిబుల్ స్టేజ్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ డ్యామేజ్ చాలా వరకు జరిగింది అంటే, బాడీ తను రిపేర్ చేసుకోలేని స్టేజ్ దాటింది అంటే మెడిసిన్కి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాదు. సో పర్టికులర్గా ఇప్పుడు మీ కేసే తీసుకోండి, స్క్లెరోడెర్మాలో స్కిన్ అంత టైట్ అయిపోయింది కదా, ఆల్రెడీ చాలా వరకు ఫైబ్రోసిస్ అంటాం, లోపలంతా అది గట్టిగా అయిపోయింది. అది దాన్ని మనం ఎక్కువ రివర్స్ చేయలేకపోవచ్చు. కానీ మరి మెడిసిన్ ఎందుకు వాడాలా అని మీకు డౌట్ రావచ్చు నెక్స్ట్. కానీ సెకండ్ ఆప్షన్, ఒకవేళ ఇంకా ఎక్కువ కాకుండా ఇంకా సివియర్ కాకుండా స్టాప్ చేయగలమా, నెంబర్ 1. ప్లస్ స్క్లెరోడెర్మాలో పర్టికులర్గా కొంతమందికి లంగ్స్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. మీకు ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ ఇంకా ఆ స్టేజ్ రాలేదు. ఏమైనా ఆ స్టేజ్ వరకు పోకుండా ఆ ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చా? సో దీనికోసం మనము ప్రైమరీగా వాడుతున్నాం. సార్ అది మేనరికము అలా కూడా చెప్తారు కదా సార్, అది కూడా మేనరికం అనేది అగైన్ ఇందాక నేను చెప్పినట్ల జీన్స్ మనకు ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకు ఉన్న జీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 48 క్రోమోజోమ్స్ అంటాం. ఒక్కొక్క క్రోమోజోమ్లో కొన్ని జీన్స్ ఉంటాయి. టోటల్ మనకు 46 క్రోమోజోమ్స్లో హాఫ్ 23 ఫాదర్ నుంచి వస్తే, హాఫ్ మదర్ నుంచి వస్తాయి. ఎవరికైనా కానీ, నాకైనా మీకైనా ఎవరికైనా. సో ఫాదర్ జీన్స్ మదర్ జీన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంది అంటే, ఇప్పుడు మేనరికంలో ఏమవుతుంది, మేనరికం అంటే ఇద్దరు ఆల్రెడీ బ్లడ్ రిలేషన్ ఉంది వాళ్ళకి, పేరెంట్స్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్రదర్ సిస్టర్ వాళ్ళ పిల్లలు చేసుకున్నారు అనుకోండి, అంటే లైక్ బావ మరదలు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ మదర్లో జీన్స్ వీళ్ళకి వచ్చి ఉంటాయి, వాళ్ళ ఫాదర్లో జీన్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి. సో జీన్స్ ఓవర్లాప్ ఉన్నాయి ఆల్రెడీ. జీన్స్ ఓవర్లాప్ ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అవే జీన్స్ డబుల్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయట వాళ్ళని ఒక డిఫెక్టివ్ జీన్ ఉందనుకుందాం, ఈ 46లో ఒక డిఫెక్టివ్ జీన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మేనరికం చేసుకోవడం వల్ల 2 జీన్స్ వస్తాయి అన్నమాట వాళ్ళకి, 2 డిఫెక్టివ్ ఉంటాయి. అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సే మనకు ఒక బాడీలో మనకు మిల్క్ డైజెస్ట్ కావడానికి ఒక ఎంజైమ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తాగిన మిల్క్ పాలు డైజెస్ట్ కావడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఫాదర్ నుంచి వస్తుంది, మదర్ నుంచి వస్తుంది. ఇప్పుడు అది ఒకవేళ ఒక పేరెంట్ జీన్ డిఫెక్టివ్ ఉంది, వాళ్ళకి మిల్క్ డైజెస్ట్ అవ్వదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి ఫాదర్ ప్రాబ్లం వస్తుంది పిల్లలకి, కానీ మదర్ నార్మల్ జీన్ కూడా వస్తుంది. సో ఒక డిఫెక్టివ్ జీన్ వచ్చి ఉంటుంది, ఒక నార్మల్ జీన్ వస్తుంది. సో 50% వాళ్ళకు ఉండే ఎంజైమ్ వర్కింగ్ ఎంజైమ్ వస్తుంది, 50% ఎంజైమ్ డిఫెక్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఆ 50% ఉన్నా కూడా వాళ్ళకి పని జరుగుతుంది, డైజెషన్ జరుగుతుంది. మే నాట్ బి ఓవర్గా తీసుకుంటే డైజెస్ట్ కాకపోవచ్చు, కానీ నార్మల్ క్వాంటిటీలో తీసుకుంటే డైజెస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో మేనరికం చేసుకోకపోవడం వల్ల అట్లీస్ట్ వాళ్ళకి ఆ నార్మల్ లైఫ్ ఉంటుంది అనమాట. మేనరికం చేసుకుంటే 2 డిఫెక్టివ్ జీన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అదే వస్తుంది మళ్ళీ.
సో ఎస్ అది కొంచెం మేబీ అది కూడా ప్రాబ్లం అవ్వచ్చా సార్? అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అట్లా అనుకుంటే ప్రతి ఒక్కరికి మనకు మేనరికం ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉందా అంటే లేదు కదా. చాలా అట్రీస్ కిందాక నేను చెప్పిన అట్రీస్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. మేనరికం అనేది కొన్ని జీన్స్ మనం ఇద్దరిలో డిఫెక్టివ్ ఉంటేనే, ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరికి ఉన్నాయి డిఫెక్టివ్ అనేది మనకు తెలియదు అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం చెప్తామంటే మేనరికం చేసుకోవాలి అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి మనం ఏం చెప్తామంటే బెటర్ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోండి అంటాం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీలో జీన్స్ ఏమేమి ఉన్నాయి, డిసీజ్ ఇచ్చే జీన్స్ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళిద్దరు మేనరికం ద్వారా చేసుకునే వాళ్ళు ఆ డిఫెక్టివ్ జీన్స్ అనాలిసిస్ చేస్తారనమాట. జీన్స్ అనలైజ్ చేసుకొని ఫ్యూచర్లో పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉందా అని చూస్తారనమాట. రిస్క్ వాళ్ళు చెప్తారు పిల్లలకి ఏ జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది ఏముందని. ఇప్పుడు పెళ్లికి ముందు జెనెటిక్ కౌన్సిలింగ్ ఉంది, ఎస్ ఉంది, చేస్తారు. నిమ్స్లో డిపార్ట్మెంట్ ఉంది జెనెటిక్ డిపార్ట్మెంట్, అక్కడ చేస్తారనమాట. సో ఎవరికన్నా భయం ఉన్నప్పుడు ఇట్లా ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి చాలా మంది భయం ఉంటుంది, నేను సఫర్ అయ్యాను, నేను మ్యారేజ్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లే వస్తుందేమో అని ఎవరైనా భయపడుతున్న వాళ్ళకి నేను అడ్వైస్ చేస్తాను, వెళ్ళండి నిమ్స్కి వెళ్ళి ఒకసారి జెనెటిక్ అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం ఒపీనియన్ తీసుకోండి, డాక్టర్ ఒపీనియన్ అని చెప్పి చెప్తామన్నమాట. జస్ట్ లైక్ ఇప్పుడు మ్యారేజ్ ముందు జాతకాలు అవి చూస్తారు కదా, సేమ్ వే కంపాటబిలిటీ ఉందా లేదా అని జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిదే, కానీ అందరికి అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఫ్యామిలీలో ఏమైనా డిసీజెస్ ఉన్నాయి అంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంది, ఒకవేళ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోలేదు, మ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత డౌట్ వచ్చింది ఏమైనా రిస్క్ ఉన్నాయా పిల్లలు అంటే దానికి కూడా ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే బేబీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, బేబీ మదర్లో ఉన్నప్పుడే కొంచెం ఫ్లూయిడ్ తీసి వాళ్ళ ఆ లోపల కడుపులో ఉండే బేబీ జీన్స్ చెక్ చేస్తారనమాట, కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ అంటాం. అట్లా ఏమన్నా ఉంటే బేబీని ఎర్లీగా మనం టెర్మినేట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో చాలా ఉన్నాయి, అదే అంటున్నా ఇందాక అగైన్ నేను ఇందాక చెప్పినట్ల డౌట్స్ డాక్టర్తో కమ్యూనికేట్ చేయగలగాలి. మీ డౌట్స్ మిమ్మల్ని ఎక్కువ ఏది ఇబ్బంది పెడతా ఉంది, మైండ్లో బాగా ఇబ్బంది పెట్టే డౌట్ ఏది ఉందో అదొక్కటి అడిగినా కూడా చాలు డాక్టర్ దగ్గరికి వచ్చినాం. సార్ బిఫోర్ ఆఫ్టర్ చాలా చేంజెస్ ఉన్నాయి సార్, వెయిట్ లాస్ చాలా ఉంది సార్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు సార్? వెయిట్ లాస్ పర్టికులర్గా స్క్లిరోడర్మాలో ఇంటెస్టైన్లో కొంచెం ఎఫెక్ట్ కావడం వల్ల ఈ ఫైబ్రోసిస్ ఏదైతే ఉందో ఇంటెస్టైన్లో కూడా అట్లా ఉంటుంది. సో ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినలేరు మీరు, కొంచెం కొంచెం ఫుడ్ తీసుకోగలరు. సో అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం అనమాట, కొంచెం కొంచెమే. ఇప్పుడు అందరూ 3 times తింటాం, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, మీరు 6 times తినాలి. కొద్ది కొద్దిగా తింటారు, 6 times తినండి. అండ్ ఇంకొకటి చాలా చిన్నది అయిపోయింది సార్, దానికి ఏదిమా చాలా చిన్నది అయిపోయింది, అదే చెప్తున్నా కదా, అది ఫైబ్రోసిస్ కావడం వల్ల ఫ్యాట్ టిష్యూ అంతా వెళ్ళిపోయి ఇట్లా అయిపోతుంది అనమాట. దానికి కొంచెం కష్టమే కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అది ఈ స్టేజ్లో. అంటే దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అంటే కొన్ని కాస్మెటిక్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్ అవన్నీ ఉన్నాయి, తర్వాత డెర్మటాలజిస్ట్తో డిస్కస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్ దోస్ థింగ్స్. అంటే ఫస్ట్ డిసీజ్ కంట్రోల్ అయితేనే మనం ఏదైనా చేసినా యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ డిసీజ్ కంట్రోల్. అండ్ ఇంకొకటి, సో ఎనర్జీ డెన్స్ ఫుడ్ తీసుకోండి మీరు. అంటే ఇప్పుడు ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి, తక్కువ ఉంటాయి, ఐ మీన్ స్మాల్ క్వాంటిటీ ఉంటుంది, బట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది దాంట్లో, క్యాలరీస్ హై క్యాలరీస్ ఉంటాయి. ఆయిల్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. సో అట్లా ప్లాన్ చేసుకోండి మీ డైట్. సార్ మిల్లెట్స్ తింటే రొమటైడ్ ఆర్థరైటిస్ బాగా తగ్గుతుంది అనే ప్రచారం వచ్చింది సార్, ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మీరు యూట్యూబ్ తీస్తే 1000 వీడియోలు కనపడతాయి, ఈ ఫుడ్ తినండి జబ్బు పోతుంది. వినండి, నేను ఒకటి దాని గురించి కూడా క్లారిటీ ఇస్తా. అంటే ఏది కూడా మ్యాజిక్ సొల్యూషన్ అనేది ఉండదు శారద గారు. అంటే ఇదొకటి చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనైనా చెప్తాను, నా మెడిసిన్ వాడండి మీరు కంప్లీట్ 100% బాగా అయిపోతారు, అట్లా ఉండదు అనమాట. సో మల్టిపుల్. ఒకటి నేనేమంటాను, గుడ్ ఓల్డ్ ఫుడ్ అయితే ఆబ్వియస్గా మనకు ఓల్డ్ ఫుడ్, మిల్లెట్స్ ఏవైనా కానీ అన్ని చిరుధాన్యాలు మనకు మంచిది. ఎందుకంటే ర్యాపిడ్గా గ్లూకోజ్ రిలీజ్ చేయవు, బాడీకి సడన్గా గ్లూకోజ్ సర్జ్ ఉండదు, ప్యాంక్రియాస్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండదు. అండ్ ఇంకోటి, వాటిని మనకు రైస్ చేసినట్ల పాలిష్ ఎక్కువ చేయరు ఆ ఫుడ్స్. సో రా ఫుడ్ తీసుకుంటాం రిలేటివ్గా. సో ఆబ్వియస్గా రైస్ బేస్డ్ ఫుడ్ కంటే మిల్లెట్ బేస్డ్ ఫుడ్ పోవడం ఆల్వేస్ బెటర్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 6 months 1 year నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇది 2 రకాలుగా మంచిది. ఒకటి మనకు హెల్త్ పరంగా మంచిది,
రెండు, రైతులకి కంటిన్యూగా రైస్ ప్యాడీ ఫీల్డ్స్ వేసుకుంటే ఎకలాజికల్గా అది మంచిది కాదు, అంటే కంటిన్యూగా. నంబర్ 3, రైస్ బేస్డ్ ఫుడ్స్ లాట్ ఆఫ్ వాటర్ తీసుకుంటుంది ఎకోసిస్టంలో, చాలా 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 వాటర్ తీసుకుంటుంది. సో ఆ వాటర్ క్వాంటిటీ మనం తగ్గించగలవచ్చు అనమాట. సో మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మనం అందరూ షిఫ్ట్ అవుతే డెఫినెట్గా రైస్ బేస్డ్ ఫుడ్ కంటే మంచిది, హెల్తీనే అది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఒక 50 ఏళ్ల కింద రైస్ ఎక్కువ తినేవాళ్ళు కాదు. అఫ్ కోర్స్ మా జనరేషన్ అది చూడలేదు, మీ జనరేషన్ చూసింటారు. మీ పేరెంట్స్ మీరందరూ విలేజెస్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం కొర్రలు, జొన్నలు, సద్దలు ఇవి ఎక్కువ తినేవాళ్ళు, రైస్ చాలా తక్కువ. మా నాన్న చెప్తారనమాట, రైస్ అనేది ఒకప్పుడు ఓన్లీ పండగలకు ఒకటే చేసుకునేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ లో రైస్ అనేది లగ్జరీ, అది రైస్ లగ్జరీ. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇవన్నీ దోశలు, ఇడ్లీలు ఏమీ ఉండేవి కాదు, రోజు ఆల్మోస్ట్ రొట్టెనే తినేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే 50 years బ్యాక్ ఉన్న డిసీజెస్కి ఇప్పటికీ డిసీజెస్ చూస్తే మనకు డిసీజ్ ట్రాన్సిషన్ చాలా మారిపోయింది. అప్పట్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ కంటే కూడా ఈ టైప్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. మీరు బాగా చూడండి, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా, అలర్జీస్, రుమటాలజీ కండిషన్స్. ఇవి ఒక 50 ఏళ్ల కింద మీరు మాట్లాడితే ఇవేవి జబ్బులు డాక్టర్లు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేంజ్ అవుతున్నాయంటే లైఫ్ స్టైల్ చేంజ్, పర్టికులర్గా ఫుడ్ చేంజ్ అయిపోతుంది, మనకు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్గా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్సర్సైజ్ లేదు. అప్పుడు అందరూ ఏదో రకంగా పని చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు పొలం పని వెళ్ళేవాళ్ళు, పొలం పని చేసుకునేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, బాగా యాక్టివిటీ ఉంటుండే. సో ఇప్పుడు యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ ఓవరాల్గా చేంజ్ చేయగలిగితే ఇంకా బెటర్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కానీ ఇది ఒక్కటే తినడం వల్ల జబ్బు కంట్రోల్ అయిపోతుంది అని నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఇంకొకటి ఏమవుతుంది అంటే జనరల్గా డైట్ చేంజ్ చేయాలి అనుకునే వాళ్ళు లైఫ్ స్టైలే చేంజ్ చేయాలి అనుకుంటుంటారు. ఇది తింటే బాగుంటుంది అని కాదు, ఓవరాల్గా మనం ఎట్లా మార్పు చెందాలి అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళు మిల్లెట్ బేస్డ్ డైట్కి వచ్చినారు అంటే వాకింగ్ స్టార్ట్ చేసింటారు, జంక్ ఫుడ్ తగ్గించింటారు. సో ఓవరాల్గా అదర్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చి డిసీజ్ కూడా కొంచెం బెటర్ కంట్రోల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ ఈ ప్రశ్న ఎందుకు వేసానంటే అన్నయ్య రెగ్యులర్ గా రైస్ మానేసి కంప్లీట్ గా ఈ మిల్లెట్స్ తో తింటున్నాడు. అదే మీ దగ్గరకు వచ్చిన అన్నయ్య మెథడెక్స్ డైలీ వాడిన అన్నయ్య తింటూ మనిషి చాలా వీక్ అయిపోయి కళ్ళు లోపల పోయి చాలా వీక్ నీరసం అవుతున్నారు. ఇంకోటి ఉంటాయి శారద కదా, ఫుడ్ ఫ్యాడిజం అంటాం అనమాట. అంటే ఫుడ్ ఫ్యాడిజం అంటే ఇప్పుడు మిల్లెట్స్ మంచివి అని చెప్పి 3 పూట్ల మిల్లెట్సే తింటారు. ఎగ్ మంచిదని చెప్తే ఎగ్గులు ఒక్కటే తింటారు, వేరే తింటారు. మనకి ప్రతి ఒక్క ఫుడ్లో పాజిటివ్ ఉంటుంది, ప్రతి దాంట్లో దానికి కావాల్సిన విటమిన్స్. ఇప్పుడు మీరు ఆకుకూరలు తీసుకుంటే ఉండే విటమిన్స్ వేరు, ఫ్రూట్స్లో తీసుకుంటే ఉండే విటమిన్స్ వేరు, మామిడి పండులో ఉండేది వేరు, వాటర్ మెలన్లో ఉండేది వేరు. ఉత్త వాటర్ మెలన్ తింటే మంచిది కాదు, ఎందుకంటే మామిడి పళ్ళు వల్ల రావాల్సినవన్నీ మిస్ అవుతాం. ఓన్లీ మిల్లెట్స్ తింటే వేరే కూరలు, పళ్ళు నుంచి వచ్చేవన్నీ మనకు డెఫిషియన్సీ వస్తుంది. సో నేనేమంటాను, బ్యాలెన్స్డ్గా తినండి. ఫస్ట్ అదే మాట చెప్పింది, బ్యాలెన్స్డ్గా అన్నీ తినండి. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా తినండి, కానీ నాన్ వెజిటేరియన్ విపరీతంగా తినొద్దండి. లిమిట్ ఏదైనా కానీ లిమిటే. మిల్లెట్స్ తింటారా, ఓకే మంచిది, ఒక పూట మిల్లెట్స్ తినండి, కానీ లిమిటెడ్గా తినండి. అదే అనమాట. సార్ నాకైతే ఒక్క పూట తిన్నా కానీ వేడి చేస్తుంది సార్, నేను అదే అంటున్నా. మీకు అట్లా ఫుడ్ పడట్లేదు అంటే మిక్స్ చేసుకొని తినండి. రైస్లోకి కొంచెం మిక్స్ ఇప్పుడు కొర్రలు రైస్ మిక్స్, కంప్లీట్గా ప్యూర్ వైట్ రైస్ కాకుండా కొంచెం అది మిక్స్ చేసుకోండి, అట్లా బాయిల్ చేసుకొని తినండి. మీకు అంటే ప్రతి ఒక్కటి మన బాడీకి పడతా ఉందా లేదా, సెట్ అవుతా ఉందా లేదా, మన కండిషన్ తగ్గట్టు చూసుకొని చేసుకోగలగాలి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మేము మీ దగ్గరికి మా పారిపత్రి సార్. చెప్పండి. నేను 2 times వచ్చాను సార్ మీ దగ్గరికి. ఓకే. మళ్ళా మేలో రమ్మన్నారు సార్. ఓకే. ఇప్పటికైతే ఆ టాబ్లెట్ వల్ల కొంచెం మేలే సార్. అది అన్నం తినడము ఇట్లా ఈ నొప్పులు అన్ని ఉన్నాయి సార్ మా భార్యకు. ఓకే. అవి నెక్స్ట్ మంత్ తగ్గుతాయి సార్. మళ్ళీ చూసుకొని అదే ఎంత తగ్గుతా ఉందనే దాన్ని బట్టి డోస్ పెంచేది తగ్గించేది, మందులకి మామూలుగా టెస్ట్ చేసుకుంటాం కదా, సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, ఇవే మందులు వాడాలా, ఇంకా 1-2 ఏమైనా మార్చాలా అనేది చూసుకొని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మేము చేంజ్ చేయని వెళ్ళాము సార్, బెంగళూరుకి లిమ్స్కి వెళ్ళాము. ఆ టాబ్లెట్ తగ్గాలి సార్. మీరు 2 times డోస్ పెంచారు సార్. థైరాయిడ్ ఉంది సార్, కొద్దిగా ఎంట్రుకలు ఇట్లా ఇవన్నీ రాలిపోతున్నాయి సార్. ఇవి ఓకే. థైరాయిడ్ కొద్దిగా డోస్ పెంచినారు సార్. ఓకే. నెక్స్ట్ మంత్ అయిపోతాయి సార్. నెక్స్ట్ మంత్ మళ్ళీ రెగ్యులర్ దాంతో కూడా థైరాయిడ్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం లేండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. బెటర్ ఉంటే సంతోషము, ఇంకా బెటర్ చేయగలమేమో చూసుకుందాం. ఫుడ్ సార్, ఫుడ్ అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తినేది తినేది చూద్దాంలేండి. మీది మళ్ళీ డైరెక్ట్ డిస్కస్ చేసి చూద్దాం. ఎందుకంటే అది మందుల వల్ల వస్తుందా, జబ్బు ఇంకా కంట్రోల్ కాకపోవడం వల్ల వస్తుందా చూసుకొని డిస్కస్ చేద్దాం. ఈ మీటింగ్ ఏమంటే జనరల్ డౌట్లు, సో దట్ అంటే మీ ఒక్కరికి వచ్చే పని కాదు, ఆ డౌట్ 10 మందికి యూజ్ అయ్యేది ఏమైనా ఉన్నాయా, అట్లా డౌట్స్ క్లియర్ చేస్తే అందరికి యూజ్ అవుతుంది అనమాట. మీది నెక్స్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వరయ్య గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్తే చెప్పండి. యాక్చువల్గా నాకు ఫ్యూ సెకండ్స్ కొద్దిగా టైం ఇవ్వండి సార్. మేము ఫస్ట్ టైం మొన్న వచ్చాము 2 days బ్యాక్. ఓకే. ఫస్ట్ ఈ లింక్ ఇవన్నీ చూసి ఐఎమ్ షాక్ అండ్ సర్ప్రైజ్. ఓకే ఓకే. బికాజ్ ఏ డాక్టర్ కూడా ఇంత టైం వెచ్చించడం అనేది రుమటాలజీ అవేర్నెస్ మంత్, ఇది అవగాహన పెంచాలా అని మొత్తం త్రూఅవుట్ ఇండియా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు, కొంతమంది పేపర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నాకు మన పేషెంట్కి యూజ్ అయ్యేది ఏమన్నా చేద్దామా అని అనుకున్నాను. నాకు ఇది లక్కీగా ఇది వచ్చింది. మంచిది, చెప్పండి. థ్యాంక్ యూ. లేదు చెప్పండి నాగేశ్వరయ్య గారు చెప్పండి. సార్ అదొకటి, మేము వసంత్ గారు అని చెప్పేసి మా భార్య ఫ్రెండ్ ఆవిడ వచ్చి చెప్పారు యాక్చువల్ గా పేరు మీ గురించి. మేము యాక్చువల్ గా డాక్టర్ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంతకు ముందు కూడా ఒకరిద్దరు డాక్టర్లను చూపించాము. సరే వాళ్ళ గురించి డిస్కషన్ అవసరం లేదు దాని గురించి. రైట్ సార్. సార్ రొమటాలజీ ప్రాబ్లమ్ స్టార్టింగ్ ఎలా గుర్తించగలుగుతారు అనేది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ సార్. మేము ఫస్ట్ మా మిస్సెస్ కి 2004లో వచ్చినప్పుడు అది యాక్చువల్ గా నాగేశ్వరయ్య గారు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పేషెంట్ అవేర్నెస్, రెండోది డాక్టర్ అవేర్నెస్. 2 ఇంపార్టెంట్ అంట. పేషెంట్గా మీకు ఇది రుమటాలజీదా, న్యూరోదా, లేకపోతే ఆర్థోదా అనేది మీకు అర్థం కాదు. ఇదే కాదు, ఇప్పుడు షుగర్ ఉంటుంది, కొంతమంది నీరసంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఐడెంటిఫై చేయగలగాల. సో ఫస్ట్ పేషెంట్గా మీ సైడ్ జనరల్గా రుమటాలజీ ఏమంటే మ్యాక్సిమం మనకు తెలిసింది నొప్పుల పరంగా జాయింట్స్లో, ఎనీ జాయింట్ బాడీలో ఎక్కడ జాయింట్స్ ప్రాబ్లం వచ్చినా కానీ అది రుమటాలజీ ప్రాబ్లం కానీ ఆర్థో ప్రాబ్లం కానీ ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు మీరు ఐడెంటిఫై చేయగలిగి మీరు డాక్టర్ వరకు వెళ్ళగలిగితే అది పేషెంట్గా మీరు తీసుకోవాల్సినది అంతవరకే, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే బియాండ్ దట్ ఏ పరిస్థితికి ఏ టెస్ట్ చేయాలా ఇవన్నీ కూడా మీరు చేయలేరు అంటున్నా. మీకు అంత అవగాహన ఉండదు కదా, ఎక్స్పెక్ట్ చేయలేము. అది మీకు ఎక్కువ అవగాహన పెట్టుకున్నా కూడా డేంజరే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఫస్ట్ పేషెంట్ ఒకరు అడిగారు, ఆర్ఏ ఫ్యాక్టర్ నాకు పాజిటివ్ ఉంది అన్నారు. సో నొప్పులు లేకుండా ఆర్ఏ ఫ్యాక్టర్ ఉందని దానికి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మంచిది కాదు. సో అంటే అక్కడ డాక్టర్ డెసిషన్, మీకు ఆ ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేసుకోగలగాల, దానికి మందులు వాడేంత తీవ్రంగా ఉందా లేదా ఐడెంటిఫై చేయాలా, ఏ మందులు వాడాలా, ఏం సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఛాన్స్ ఉంది, ఇవి డాక్టర్ మీ లిమిట్ ఏమంటే పేషెంట్గా కరెక్ట్ టైంకి ప్రాపర్గా డాక్టర్ని అప్రోచ్ కావడము, డాక్టర్ చెప్పినట్లు ఫాలోఅప్ చేసుకోవడం వరకు మీరు చేసుకోండి. రిమైనింగ్ థింగ్స్ డాక్టర్ అంటే ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు, నేను కూడా చాలా మిస్టేక్స్ చేసిండొచ్చు నా ప్రాక్టీస్లో, చేసింటాను కూడా. నా నుంచి బాధపడిన పేషెంట్లు కూడా ఉండింటారు నా ఇచ్చిన మందుల వల్ల, డోసుల వల్ల. కాబట్టి ఎవరైనా మిస్టేక్స్ చేస్తాం. సో ఆ మిస్టేక్స్ అనేవి మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేయడము, లేకపోతే వేరేవేమన్నా చేసుకోవడము అది చేస్తారు. డాక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయండి, నాకు ఈ మందులు తగ్గట్లేదు, లేకపోతే ఆ డిస్కషన్ పార్ట్ ఇంపార్టెంట్ అంటున్నా నేను. లేదు ఆ డాక్టర్ మీద కాన్ఫిడెన్సే లేదా, ఓకే నో ఇష్యూ, ఇంకో డాక్టర్ని అప్రోచ్ కండి, ఇంకో అంతే చేంజ్ చేయండి. అది మీ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి డాక్టర్ నచ్చుతారని ఏం లేదు. నేను నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు, బయట వాళ్ళు నచ్చక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా మీకు నచ్చినప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తప్ప నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నా. పేషెంట్గా మీరు చేయాల్సింది ప్రాంప్ట్గా వెళ్ళగలగడం, ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకపోవడం. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. మోస్ట్ వెల్కమ్ నాగేశ్వరయ్య గారు. ఇంకెవరికి ఏం డౌట్స్ లేకపోతే మీటింగ్ క్లోజ్ చేద్దాంలేండి ఈ రోజుకి. ఇంకా థ్యాంక్ యూ అండి, అందరూ టైం తీసుకొని వచ్చినారు. మోస్ట్ వెల్కమ్. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఇంకొక మీటింగ్ ఎప్పుడన్నా చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ మీటింగ్లో అడుగుతారు అందరూ.